ఓం నమో వెంకటేశాయ. క్లిష్టానాం క్లేశనాశన, శిష్టానాం శోకనాశన. గోవింద గోవింద. తవ సృష్టిరియం మతాధికైర్గుణసామ్యచ్యుతిరేవ కేవలం. అనుమాన విదామియం పరం గుణహీనే త్వయి సూచికామత అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహాప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్యవిగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. క్రియేషన్ లేదా సృష్టి, దీని లోతులను పరిశీలించుకోవటానికి మానవుడు నిత్యం ఉవ్విళ్ళూరుతూనే ఉంటాడు. ఇది ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, ఎవరు మొదలుపెట్టారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనే విషయాల్ని తెలుసుకోవాలని ఉబలాట పడుతూనే ఉంటాడు. ఆ ఉబలాటంలో భాగంగా ఎన్నో పరిశోధనలను కూడా చేస్తూనే ఉంటాడు. కానీ ఎక్కడికక్కడ ఈ సృష్టి తాలూకు ప్రారంభాన్ని కనుక్కోలేక ఇబ్బంది పడుతూనే ఉంటాడు. అందుకనే ఈ సృష్టి, దీని ఆవిర్భావం, దీని తాలూకు మూలాల విషయంలో అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారిపోతూనే వస్తున్నాయి. ఈ సృష్టిని, దీని మూలాన్ని భౌతికంగా వెతుక్కోవాలి అనే ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి అభిప్రాయ భేదాలు రావటము లేదా మూలాన్ని సరిగ్గా కనుక్కోలేకపోవటం జరగటము ఇది సహజమే. ఈ సృష్టిని కేవలం భౌతికంగా మాత్రమే కాకుండా గుణాల తాలూకు పరిణామంగా, గుణాల యొక్క మార్పుల రూపంలో అర్థం చేసుకున్నప్పుడు
దీని మీద క్లారిటీ ఇంకొంచెం ఎక్కువ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సృష్టిని ఈరోజు మనం భౌతికంగా చూస్తున్నటువంటి తీరులో లేదా భౌతికమైన పదార్థం పుడుతున్నటువంటి తీరులో మాత్రమే కాకుండా మానవుడు అంటే శరీరము, మానవుడు చుట్టూ ఉండేటువంటి భౌతికమైన పదార్థాలు ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి అనేటువంటి తీరులో కాకుండా మానవుడు అంటే అనేక వేల కోట్ల భావాల సమూహం. ఆ అనేక వేల కోట్ల భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని వెతుక్కుంటే దాన్ని అందుకోవటం మరింత సులభం అవుతుంది అనే విషయాన్ని కూడా గమనించుకోవచ్చు. మానవుడు ఈ సృష్టిలో ప్రధానమైనటువంటి వాడైతే మానవుడినే ప్రధానంగా చేసుకుని ఈ సృష్టి జరిగే మాట అయితే మానవుడు చుట్టూ ఉండేటువంటి భౌతిక ప్రపంచం మాత్రమే కాకుండా మానవుడి మనసులో ఉండేటువంటి భావనా ప్రపంచం కూడా ఈ సృష్టిలో చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుని ఉంటుంది. ఇలాంటి భావ సృష్టిని గనక పరిగణనలోకి తీసుకోకపోయినట్లయితే ఈ సృష్టి తాలూకు ప్రారంభం గురించి ఎంత వెతికినా సరే దాన్ని అర్థం చేసుకోవటం అనేది అశక్యమవుతుంది అనేది చాలా ప్రధానమైన విషయం. మానవుడి సృష్టి గనక తెలిసినట్లయితే మానవుడికి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో, అందులోనూ భౌతికమైన సృష్టి గురించి తెలిసినట్లయితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో, ఈ భావనామయ ప్రపంచం తాలూకు సృష్టిని గురించి తెలుసుకున్నా సరే అన్నే ప్రయోజనాలు ఉంటాయి అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. భౌతికమైన సృష్టిని అర్థం చేసుకుంటే అలాంటి సృష్టిని కనీసం చిన్న స్థాయిలోనైనా చేసుకోవచ్చు అని ఎవరైనా అంటే అనుకోవచ్చు. భావనామయమైన సృష్టిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రం ఆ భావాల్లో ఏది మంచిది ఏది మంచిది కాదు అనేటువంటి తేడాను కనిపెట్టుకుని ఆ తేడాను అర్థం చేసుకుని వాటిల్లో చెడు భావాలను విడిచిపెట్టుకుని మంచి భావాలను పట్టుకోవటానికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది. మంచి చెడు అనేటువంటి విభాగాన్ని అర్థం చేసుకోవటానికి ఈ భావాల యొక్క మూలమైనటువంటి సత్వరజస్తమో గుణాలను సరియైన రీతిలో అర్థం చేసుకుంటే ఆ తేడా చక్కగా తెలుసుకుంటుంది. మొత్తం మీద ఈ భౌతిక ప్రపంచ సృష్టి తాలూకు మూలాన్ని కూడా గుణాల నుంచి గనక మొదలు పెట్టుకుంటే సృష్టి తొందరగా సులభంగా వెళుతుంది. ఈ భావాల తాలూకు సృష్టి మూలాన్ని కూడా ఈ సత్వరజస్తమో గుణాలనే సరిగ్గా గనక అర్థం చేసుకుంటే సృష్టి ప్రక్రియ సులభంగా అర్థమవుతుంది. దానివల్ల ప్రయోజనం అనేది ఎక్కువగా సిద్ధిస్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అసలు సృష్టిని మనకు పరిచయం చేసినటువంటి వేదాలు సృష్టిల్లో ఒక విధంగా కాకుండా ఎన్నెన్నో విధాల సృష్టులను గురించి మనకు చెప్పినాయి. ఎన్నో రకాల సృష్టులు. ప్రజాపతిని కామయత ప్రజాసృజేయతి అనే తీరులో వాక్యం మొదలయ్యి ఎన్ని రకాల సృష్టులను గురించి వేదం ప్రస్తావన చేసిందో లెక్కే లేదు. అన్ని రకాల సృష్టుల ప్రస్తావనకు పరమ తాత్పర్యం ఇదే. ఈ భౌతిక ప్రపంచం తాలూకు సృష్టి మూలాన్ని అర్థం చేసుకోవటం, భావనామయ ప్రపంచం తాలూకు సృష్టి మూలాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం. ఈ అర్థం చేసుకునేందుకు వీలుగా సంక్లిష్టమైనటువంటి గుణాల తాలూకు సృష్టిని చెబితే అర్థమవటం కష్టం కాబట్టి ఈ గుణాలు, భావాలు, ఈ భౌతిక ప్రపంచం లేదా శరీరాలు వీటన్నిటికీ కొన్ని పేర్లను పెట్టి ఆ పేర్లతో అవన్నీ సృష్టికి లోనైనాయి అని చెప్పటం కూడా వేదాలలో ఉండేటువంటి వ్యవహారం.
దానికి ఉదాహరణగా తైత్రేయ బ్రాహ్మణంలో ఇదం వా అగ్రే నైవ కించనాసీత్ న ద్యౌరాసీత్ న పృథివీ నాంతరిక్షం తదసదేవ సన్మనో కురుతస్యామితి తదతప్యత అని మొదలుపెట్టి ఈ సృష్టిని నేను ఒక కొత్త రీతిలో మీకు ఉపపాదన చేస్తాను అని వేదమాత చెప్పుకుంటూ వచ్చింది. ఈ సృష్టి ఇప్పుడు కనిపిస్తున్న తీరులో ఏమీ లేదు, మొత్తం తీసేసాయి, పక్కన తోసేసాయి, మొత్తం తెల్ల కాగితంలాగా చేసేసాయి. ఇదం వాగ్రే నైవ కించన ఆసీత్, ఏం లేదు అని అనుకో. ఏం లేదు అనుకున్న తర్వాత సృష్టి అనేది ఎలా ప్రారంభమైంది అంటే, ప్రజాపతి గారు బ్రహ్మగారు అనే ఆయన్ని ఒకడిని తెచ్చిపెడదాము. ఆయన సృష్టి చేయటం మొదలుపెట్టాడు. ఆ ప్రజాపతి గారు లేదా బ్రహ్మగారు సృష్టి చేయటం మొదలుపెట్టి మొదలు పగలు రాత్రి అనేటువంటి రెండిటిని సృష్టి చేశాడు. పగలు దేవతలు ఉండేటువంటి కాలం, రాత్రి రాక్షసులు ఉండేటువంటి కాలం. పగలు దేవతలకు ఇష్టమైనటువంటి కాలం, రాత్రి రాక్షసులకు ఇష్టమైనటువంటి కాలం. ఏ సృష్టికి తగ్గట్లుగా బ్రహ్మగారు తన శరీరాన్ని మార్చుకుంటూ వెళ్ళాడు. యాస్యసా తనూరాసీత్ తామపాహత తదహరభవత్, యాస్యసా తనూరాసీత్ తామపాహత సా తమిశ్రాభవత్ అని విడివిడిగా ఈ రెండిటిని చెప్పింది. ప్రజాపతి గారు తన శరీరాన్ని, ఒక శరీరాన్ని విడిచిపెట్టాడు, లేదా ఒక శరీరంతో పగలను సృష్టి చేసి ఆ శరీరాన్ని అక్కడికి విడిచిపెట్టేశాడు. మరొక శరీరాన్ని ధరించి ఆ శరీరంతో రాత్రిని సృష్టి చేసి ఆ శరీరాన్ని అక్కడికి విడిచిపెట్టేశాడు. పగటి కాలాన్ని, వెలుగు ఎక్కువగా ఉండేటువంటి కాలాన్ని, సద్వినియోగం చేసుకోగలిగినటువంటి కాలాన్ని దేవతలు తీసుకున్నారు. రాత్రి కాలాన్ని, చీకటి కాలాన్ని, దుర్వినియోగాన్ని చేసుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉండేటువంటి కాలాన్ని దుర్వినియోగం చేసుకుందాము అనేటువంటి భావనతో రాక్షసులు పుచ్చుకున్నారు. యక్షులు, రాక్షసులు ఇలాంటి వాళ్ళు పుచ్చుకున్నారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుందామనుకున్న వారికి ఒకటి అందింది, దుర్వినియోగం చేసుకుంటూనే పోదాము అనుకున్న వారికి ఇంకొకటి అందింది. ఇలా ఎవరికి వారికి కాలాన్ని విభాగం ఎప్పుడైతే చేయటం చూసుకున్నాడో అప్పుడు వాళ్ళకి ఆ కాలాన్ని ఇచ్చేశాడు. ఇచ్చేసి మీరు సద్వినియోగం చేసుకోండి, మీరు దుర్వినియోగం చేయటం తగ్గించుకోండి, క్రమంగా మీరు మారండి అని ఇద్దరికీ చెప్పాడు అని తైత్రేయ బ్రాహ్మణంలోని ఆ ఇదం వా అగ్రే నైవ కించనాసీత్ అనేటువంటి అనువాకం చెప్తోంది. ఇంకా అందులో కొన్ని అంశాలు ఉన్నాయి, వాటితో కలిసి ఈ అంశాన్ని చెప్తోంది. మైత్రేయ మహర్షి గారు కూడా ఈ సృష్టిని ఆ వేదమాత చెప్పిన తీరులో చెప్పాలి అని సంకల్పించారు. అందుకని భౌతికమైనటువంటి సృష్టి, అదే సమయంలో భావనామయమైనటువంటి సృష్టి, ఈ రెండిటిని సమన్వయం చేసే దిశగా విదురుడు అడిగినటువంటి ప్రశ్నకు ఈ 20వ అధ్యాయంలో సమాధానాన్ని ఆ శృతివాక్యాలను అనుసరించి చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకే మహర్షి గారు కూడా రాత్రి మొదలు వచ్చింది, ఆ రాత్రిలో యక్షులు రాక్షసులు వీళ్ళిద్దరూ ఆ రాత్రి కాలాన్ని తీసేసుకున్నారు, ప్రజాపతి గారి ఆ శరీరాన్ని తీసేసుకున్నారు అని చెప్పారు. వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటారు అనే దానికి చిహ్నంగా ఆకలి దప్పికలు వేసినప్పుడు తమ తండ్రి అయినటువంటి బ్రహ్మగారినే తినటానికి బయలుదేరారు అని చెప్పారు. పగటి కాలాన్ని సృష్టి చేసుకున్నప్పుడు ఆ శరీరాన్ని, ఆ కాలాన్ని దేవతలు తీసుకున్నారు. దేవతలు తీసుకుని వెలిగిపోవటం మొదలుపెట్టారు. ఇంకా కూడా వెలిగిపోవటానికి ప్రయత్నాలను ప్రారంభించారు అనే సూచనను ఇచ్చుకుంటూ చెప్పారు. ఇంకొంచెం లోతులోకి వెళ్ళి అటు వేదవాక్యాల తాత్పర్యాన్ని, ఇటు మహర్షి గారి వాక్యాల తాత్పర్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే దేవతలు, రాక్షసులు లేదా దేవతలు, యక్షరాక్షసులు లాంటి విభాగాలను అర్థం చేసుకోవటం కంటే
మానవుల మనసులలో ఉండేటువంటి మంచి భావాలు, చెడు భావాలు అనే తీరులో వీటిని అర్థం చేసుకుంటే మరింత ప్రయోజనం అనేది దొరుకుతుంది. దేవతలు లేదా పగటి కాలాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు వెలిగిపోవటానికి లేదా అభివృద్ధికి అవకాశాన్ని కోరుకుంటున్నవారు అని కనుక తీసుకున్నట్లయితే అవి మానవుల మనసులలోని మంచి భావాలకు ప్రతీకలు. తినేద్దాము, ఎంతసేపటికి ఎదుటివాడిని తొక్కేద్దాము, ఎదుటివాడినే మింగేద్దాము అనే భావాన్ని కనుక తీసుకున్నట్లయితే అది మానవుల మనసులలో ఉండేటువంటి రాక్షస భావాలకు ప్రతీకలు. మంచి భావాలే గనక సాత్విక గుణం యొక్క పరిణామాలైతే ఇలాంటి రాక్షస భావాలు తామస గుణానికి ప్రతీకలు. ఈ తామస గుణానికి ప్రతీకలైనటువంటి చెడు భావాలు, సాత్విక గుణాలకు ప్రతీకలైనటువంటి మంచి భావాలు, ఈ రెండు కూడా మానవుల మనసులలో పగలు రాత్రి ఉన్నంత సహజంగా ఉంటూనే ఉంటాయి. ఆ సహజంగా ఉండేటువంటి వాటిల్లో రాత్రి తాలూకు గుణాల ప్రభావాన్ని తగ్గించి, రాత్రి గుణం అంటే ఎదుటివాడిని తొక్కేయాలి, మింగేయాలి, లేదా ఇంకోటేదో చేసేయాలి, దుర్వినియోగం చేసుకోవాలి అనే భావాల యొక్క బలాన్ని తగ్గించి సాత్విక భావాల తాలూకు బలాన్ని పెంచుకునేందుకు ఈ సృష్టి ప్రక్రియ అనేది కాస్తంత ఉపకరిస్తుంది అని మహర్షి గారి యొక్క, అలాగే వేదమాత యొక్క అభిప్రాయంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే పగలు రాత్రి అని రెండు వచ్చినాయో అప్పుడు ఈ పగటి కాలానికి రాత్రి కాలానికి మధ్య గీత అనేది ఒకటి ఉండాలి. పగలు అంటే ఏది, రాత్రి అంటే ఏది అని తేలాలి అంటే మధ్యలో గీత అనేది తెలియాలి. ఆ గీతను గురించి తెలుసుకోవాలి అంటే పగటి కాలం మంచి భావానికి, రాత్రి కాలం పూర్తి చెడు భావానికి ప్రతీక అయినట్లయితే ఈ గీత లాంటి కాలం ఏ భావానికి ప్రతీక అనే విషయాన్ని కొంచెం బలంగా చెప్పాలి. ఈ గీత లాంటి ఈ కాలం కానీ, ఈ గీత లాంటి భావం కానీ సరిగ్గా గనక అర్థమైతే ఈ గీత లాంటి భావం నుంచి మంచి భావానికి రావటానికి లేదా చెడు భావానికి దిగజారిపోకుండా ఆపుకోవటానికి బలం అనేది పెరిగి తీరుతుంది. దానికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అందువల్ల ఈ మధ్యలో ఉండేటువంటి కాలం తాలూకు ఉత్పత్తిని వివరంగా చెప్పాలి అని మైత్రేయ మహర్షి గారు భావిస్తున్నారు. ఆ భావనతో ఈ కాలంలో ఉండేటువంటి కొంతమంది వాళ్ళ తాలూకు ఉత్పత్తి వీటిని గురించి చెప్పి అందులో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ సంఘటనను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, భావాల పరంగా ఎలా వాటిని మనం అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని విస్తృతంగా చెప్పదలుచుకున్నారు. అందుకని 23వ శ్లోకంలో ఇలా ప్రారంభించి చెప్తున్నారు. దేవో దేవాంజఘనతః సృజతి స్మాతి లోలుపాన్ తేనం లోలుపతయా మైథునాయ అభిపేదిరే అని. నిజానికి ఈ శ్లోకాన్ని కూడా మహర్షి గారు అందులోంచే తీసుకున్నారు. మనం అనుకున్న ఇదం వా అగ్రేణ ఏవకించనాసీత్ అనేటువంటి అనువాకంలోంచే తీసుకున్నారు. అందులో స జఘనాదసురాన సృజత అని ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం తాలూకు తాత్పర్యాన్ని మొత్తాన్ని ఈ శ్లోకంలోనూ, ఈ శ్లోకం నుంచి చెప్పుకొస్తున్నటువంటి మిగతా శ్లోకాల భావాల్లోనూ చక్కగా గుచ్చిపెట్టారు. దాంట్లో మొదటిది దేవ, ఆ బ్రహ్మగారు, అదేవాన్, దేవతలు కానటువంటి, అలాగని పూర్తి స్థాయి రాక్షసులు కూడా కారు, వీరు మంచివారు కారు లేదా మంచి భావాలు కావు. అదేవాన్ జఘనత సృజతి స్మ, తన యొక్క కింద భాగం నుంచి, జఘన భాగం నుంచి సృష్టి చేశారు. దేవతలు కాని, మంచివారు కాని అసురులను ఆయన జఘన భాగం నుంచి సృష్టి చేశారు. వీళ్ళు అతి లోలుపాన్, చాలా ఇంద్రియ లౌల్యం కలిగినటువంటి వాళ్ళు.
దేవో దేవాంజఘనత సృజతి స్మ అతిలోలుపాన్. వీళ్ళ యొక్క ఇంద్రియ లౌల్యం అనేది ఎంత తీవ్రంగా ఉంది అంటే తేనం లోలుపతయ మైథునాయ అభిపేతిరే. తమ ఇంద్రియ లౌల్యాన్ని తీర్చుకోవటం కోసం తమను సృష్టి చేసినటువంటి బ్రహ్మగారి వెంట వాళ్ళు పడటం ప్రారంభించారు. వీళ్ళు పూర్తి స్థాయి చెడ్డవాళ్ళు కూడా కారు, అంటే పూర్తిగా రాక్షసుల్లాగా తినేసేటువంటి బ్యాచ్ కాదు. అలాగని దేవతలైతే మంచి భావాలైతే కావు, మంచికి చెడుకి మధ్య గీతలాగా ఉండేటువంటి భావాలు ఇవి. ఇంద్రియ లౌల్యం లాంటి భావాలు దానికే వస్తాయి. ఈ ఇంద్రియ లౌల్యం అనే దాన్ని గనక సరిగ్గా పట్టించుకోకపోయినట్లయితే, ఈ ఇంద్రియ లౌల్యాన్ని సరి అయిన రీతిలో మనం నడుపుకోకపోయినట్లయితే అది రాక్షస భావం కింద పరిణమించేందుకు ఆస్కారం ఉంటుంది. దాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకుని నిలబెట్టుకోవటం, దాన్ని అదుపులో ఉంచుకోవటం అనేది అందరూ తప్పనిసరిగా చేసుకోవాలి. చేసుకోవటానికి దాని గురించి అర్థం చేసుకోవాలి అనే అభిప్రాయంతో ఈ వృత్తాంతాన్ని మహర్షి గారు చెప్పి తెస్తున్నారు. దేవో దేవాంజఘనత సృజతి స్మ అతిలోలుపాన్ తేనం లోలుపతయా మైథునాయ అభిపేదిరే అని. వీళ్ళు బ్రహ్మగారి వెంట పడుతూ ఉంటే తతోహ సన్ స భగవాన్ అసురైర్ నిరపత్రపై అన్వీయమానస్తరస క్రుద్ధో భీత పరాపతత్ అని పై శ్లోకంలో బ్రహ్మగారు చేసినటువంటి పనిని చెప్తున్నారు. సన్ చాలా మంచివాడు ఆయన బ్రహ్మగారు. తన పిల్లల్ని తన సృష్టిని వెంటనే కంట్రోల్ జెడ్ లాంటిది కొట్టేసి తీసేద్దాము అని అనుకునేటువంటి వాడు కాడు. ఈ సృష్టిలో అన్ని భావాలు తప్పనిసరిగా వస్తాయి. ఈ సృష్టికి మూలమైనటువంటి సత్వ రజస్తమో గుణాలు తమ తమ ప్రభావాలను చూపించి తీరుతాయి. వాటి ప్రభావాలను దాటడం, వాటిని తొక్కేసి పైకి వెళ్ళటం అనేది మానవుల యొక్క కర్తవ్యమే తప్ప సృష్టిలో ఉండేటువంటి లోపమైతే ఈ భావాలు ఉండటం కాదు. కాబట్టి సన్ ఈ విషయాన్ని బాగా జాగ్రత్తగా ఆలోచించినటువంటి బ్రహ్మగారు, భగవాన్ అందరికీ పూజనీయుడైనటువంటి ఆ బ్రహ్మగారు తతోహ సన్ స భగవాన్ అసురైర్ నిరపత్రపై అన్వీయమాన. ఈ అసురులు అంటే ఇంద్రియ లౌల్యం ఎక్కువగా కలిగినటువంటి వాళ్ళు సిగ్గు లేకుండా ఆయన్ని వెంటాడుతుంటే, వెంటపడుతూ ఉంటే అన్వీయమాన తరస, ఈ వ్యవహారం అంతా చాలా వేగంగా జరుగుతూ ఉంటే క్రుద్ధ మొదలు కొంచెం కోపమైతే తెచ్చుకున్నాడు. కోపం తెచ్చుకున్నా మంచివాడు కాబట్టి వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అనుకోలేదు. అక్కడి నుంచి పారిపోదామని అనుకున్నాడు. అందుకని భీత పరాపతత్, భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయాడు. తతోహసన్ స భగవాన్ అసురైర్ నిరపత్రపై అన్వీయమానస్తరస క్రుద్ధో భీత పరాపతత్ అని మహర్షి గారు చెప్తున్నారు. ఇలా పారిపోయినటువంటి బ్రహ్మగారు స ఉపవ్రజ్య వరదం ప్రపన్నార్తిహరం హరిం అనుగ్రహాయ భక్తానాం అనురూపాత్మదర్శనం అని పరమాత్మను శ్రీమన్నారాయణమూర్తిని చేరారు అని పై శ్లోకంలో చెప్తున్నారు. సహా ఆ బ్రహ్మగారు వరదం వరాలను ఇచ్చేటువంటి వాడు, ప్రపన్నార్తిహరం ప్రపన్న తనను చేరిన వారిని, తనను మొక్కిన వారికి ఆర్తి కష్టాలన్నిటినీ హరించేటువంటి వాడు అయినటువంటి భక్తానాం అనురూపాత్మ దర్శనం, భక్తులకు వారికి కావలసినటువంటి రూపాల్లో, వారు కోరుకున్నటువంటి రూపాల్లో కనిపించేటువంటి వాడు అయినటువంటి శ్రీహరిని చేరాడు, ఉపవ్రజ్గా వెళ్ళాడు. ఆ శ్రీహరి అనుగ్రహాయ భక్తానాం అనురూపాత్మ దర్శనం కాబట్టి తన భక్తులను అనుగ్రహించటానికి వాళ్లకు కావలసినటువంటి రూపంలోనే వాళ్ళకి ప్రత్యక్షమయ్యేటువంటి వాడు కాబట్టి వెంటనే ఈయనకి ప్రత్యక్షమయ్యాడు. స ఉపవ్రజ్య వరదం ప్రపన్నార్తిహరం హరిం అనుగ్రహాయ భక్తానాం అనురూపాత్మ దర్శనం అని బ్రహ్మగారు శ్రీమన్నారాయణమూర్తిని చేరారు. శ్రీమన్నారాయణమూర్తి ఈయనకు దర్శనం ఇచ్చారు అని చెప్తున్నారు. వెళ్ళిన బ్రహ్మగారు శ్రీమన్నారాయణమూర్తితో అన్నాడు, పాహిమాం పరమాత్మౌస్తే ప్రేషణేన అసృజం ప్రజా తా ఇమాయభితుం పాపాః
ఉపాక్రామంతి మాం ప్రభో అని. పాహిమాం, నన్ను రక్షించు. పరమాత్మన్, ఓ పరమాత్మ. తే ప్రేషణేన అసృజం ప్రజాః, నేను ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రజలను, ఈ సృష్టిలో ఉండేటువంటి భావాలను అన్నిటినీ కూడా నీ ప్రేరణతోనే సృష్టి చేస్తూ వస్తున్నాను. నీ ప్రేరణతోనే రాక్షసులని, యక్షుల్ని, దేవతలని, మానవులని సృష్టి చేస్తూ వస్తున్నాను. నీ ప్రేరణతోనే ఇప్పుడు అసురులను కూడా సృష్టి చేశాను. నీ ప్రేరణతోనే వీళ్ళలో భావాలన్నీ కూడా ఆయా భావాలు స్థిరంగా ఉండేటట్లు సృష్టి చేశాను. ఇప్పుడు వీళ్ళలో తమో గుణానికి రజో గుణానికి మధ్య ఉండేటువంటి భావాల ప్రభావం ఎక్కువ ఉండటం వలన వీళ్ళు నా వెంట పడుతున్నారు. తైమే యభితుం పాపాః ఉపాక్రామంతి మాం ప్రభో, నన్ను ఆక్రమించుకోవాలి అని చూస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం నువ్వే నాకు దిక్కు, నువ్వే నన్ను రక్షించాలి అని బ్రహ్మగారు ప్రార్థించారు. పాహిమాం పరమాత్మంస్తే ప్రేషణేన అసృజం ప్రజాః తా ఇమా యభితుం పాపాః ఉపాక్రామంతి మాం ప్రభో అని. నిన్నే ఎందుకు ప్రార్థించుకోవాలి అంటే, త్వమేకః కిల లోకానాం క్లిష్టానాం క్లేశనాశనః త్వమేకః క్లేశదస్తేషాం అనాసన్న పదాం తవ అని దానికి కారణం కూడా చెప్పారు. త్వమేకః కిల లోకానాం క్లిష్టానాం క్లేశనాశనః, ఈ లోకంలో ఉండేటువంటి జనులకందరికీ కూడా నువ్వు ఒక్కడివే వాళ్లకు కలిగినటువంటి కష్టాలను నాశనం చేసేటువంటి వాడివి. వాళ్ళు గనక కష్టాల్లో ఉండే మాట అయితే వాళ్ళ కష్టాలను పోగొట్టేటువంటి వాడివి నువ్వే. త్వం ఏకః కిల లోకానాం క్లిష్టానాం క్లేశనాశనః, ఒకవేళ వాళ్ళకి క్లేశాలు కష్టాలు ఉండే మాట అయితే క్లేశనాశనః, ఆ కష్టాలన్నిటినీ నువ్వు నాశనం చేస్తావు. త్వమేకః క్లేశదస్తేషాం అనాసన్న పదాం తవాం, ఒకవేళ గనక ఎవరైనా నిన్ను చేరుకోలేకపోతే, ఎవరైనా నీ పాదాలను అందుకోలేకపోతే వారికి క్లేశాలు తప్పనిసరి. వాళ్ళను క్లేశాలు వదిలిపెట్టవు, వాళ్లకు క్లేశాలు తప్పనిసరి. దాన్ని కాస్తంత కావ్య భాషలో చెప్పుకుంటే, నువ్వే నిన్ను చేరని వారికి కష్టాలను కలిగిస్తావు. త్వమేకః క్లేశదః తేషాం అనాసన్న పదాం తవ. వాస్తవానికి ఒకళ్ళకి క్లేశాలను అందించడం అనేది నీ పని కాదు, కానీ నిన్ను అందుకోలేని వారికి క్లేశాలు తప్పనిసరి అవటంతో ఆ క్లేశాలను నువ్వే ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. త్వమేకః క్లేశదః తేషాం అనాసన్న పదాం తవ, నీ పాదాలను అందుకోలేని వారికి అనాసన్న పదాం తవ. త్వమేకః క్లేశదస్తేషాం, నువ్వే వారికి క్లేశాలను ఇస్తున్నట్లుగా కనిపిస్తావు అని బ్రహ్మగారు అన్నారు. అని ఇప్పుడు నాకు కూడా కష్టం వచ్చింది, అందువల్ల నాకు నువ్వు రక్షణను ఇవ్వాలి, నన్ను నువ్వు కాపాడాలి అని చెప్పారు. ఈ రెండు శ్లోకాలు, పాహిమాం అనే శ్లోకము, త్వమేకః కిల క్లేశానాం అనేది ఈ శ్లోకము చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ రెండు శ్లోకాలు, వీటిని గురించి చివరిలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటికైతే కథను కొంచెం ముందుకు తీసుకెళ్తే, సోవధార్యాస్య కార్పణ్యం వివిక్తాధ్యాత్మ దర్శన విముంచాత్మతనుం ఘోరాం ఇత్యుక్తో విముమోచః అని పైన కథ ఇలా జరిగింది అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. సోవధార్య, ఆ పరమాత్మ అస్య, ఈ బ్రహ్మగారి యొక్క కార్పణ్యం కష్టాన్ని అవధార్య, ఈయన పడుతున్నటువంటి కష్టాన్ని చూసి అర్థం చేసుకున్నాడు. ఆయన వివిక్తాధ్యాత్మ దర్శన, ఎలాంటి వాళ్ళ మనసులో ఎలాంటి భావమే ఉన్నా సరే వివిక్తమైనటువంటి భావం, ఏ భావానికి ఆ భావాన్ని విడదీసి విడివిడిగా చూడగలిగినటువంటి వాడు. వివిక్త అధ్యాత్మ దర్శన. ఎవరి మనసుల్లో ఎన్ని రకాల భావాలు పెనవేసుకుపోయినా సరే, ఎన్ని రకాల భావాలు ఒకదాంతో ఒకటి కలిసిపోయినా సరే, ఎన్ని రకాల మిక్సింగ్లు బ్లెండ్లు ఉన్నా సరే, వాటన్నిటినీ కూడా విడివిడిగా చూడగలిగినటువంటి వాడు ఆయన. అందుకని బ్రహ్మగారు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చారు, బ్రహ్మగారు ఉన్నటువంటి పరిస్థితిని తట్టుకోవాలి అంటే, లేదా ఈ కష్టాన్ని దాటుకోవాలి అంటే ఏం చేయాలి అని స్పష్టంగా తెలిసినవాడు కాబట్టి, వివిక్త అధ్యాత్మ దర్శన కాబట్టి
వెంటనే అన్నాడు, విముంచ ఆత్మతనుం ఘోరాం అని అన్నాడు. మొదలు ఈ శరీరాన్ని ఇక్కడికిక్కడ విడిచిపెట్టేసేయి, ఈ శరీరాన్ని ఇక్కడికక్కడ విడిచిపెట్టాయి. ఇంతకుముందు దేవతల సృష్టి చేసినప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేశావు, అది పగలైపోయింది కదా. రాక్షసుల సృష్టి చేసినప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేశావు, అది రాత్రి అయిపోయింది కదా. ఇప్పుడు ఈ అసురులను సృష్టి చేసినటువంటి ఈ శరీరాన్ని కూడా విడిచిపెట్టేసేయి, నీ కష్టం తొలగిపోతుంది అని అన్నాడు. విముంచ ఆత్మతనుం ఘోరాం ఇత్యుక్త. బ్రహ్మగారు ఈ మాట విన్నాడు. పరమాత్మ చెప్పిన తర్వాత దానికి తిరుగులేదు అనుకుని ఇత్యుక్తో విముమోచ, వెంటనే ఆలస్యం చేయకుండా ఆ శరీరాన్ని అక్కడికక్కడ విడిచిపెట్టేశాడు. శోభధార్యాస్య కార్పణ్యం వివిక్తాధ్యాత్మదర్శన విముంచాత్మతనుం ఘోరాం ఇత్యుక్తో విముమోచ అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనం అనుకున్నాం కదా, సజగనాదసురానసృజత నుంచి మొదలుపెట్టి చెప్తున్నారు అని. ఇలా శరీరాన్ని విడిచిపెట్టడం అనేది కూడా యాస్యసా తనూరాసీత్ తామపాహత అని శృతి చెప్పినటువంటి విషయమే, దాన్నే మహర్షి గారు చెప్తున్నారు. అక్కడ ప్రజాపతి గారు బ్రహ్మగారు విడిచిపెట్టినటువంటి ఆ శరీరం సోహోరాత్రయో సంధిరభవత్ అని ఉంది. అంటే పగటి కాలానికి రాత్రి కాలానికి మధ్యలో ఉండేటువంటి కాలంగా ఈ బ్రహ్మగారి శరీరం తయారైంది. ఇంతకుముందు ఒక శరీరం పగలు, ఒక శరీరం రాత్రిగా మారినట్లుగానే పగలు రాత్రికి మధ్యలో ఉండేటువంటి సంధ్యాకాలంగా ఈ శరీరం మారింది. సోహోరాత్రయో సంధిరభవత్ అని వాక్యంలో ఉంది. ఆ చెప్పినటువంటి అంశాన్నే తాం క్వణచ్చరణాంభోజాం మద విహ్వలలోచనాం కాంచీ కలాప విలసద్దుకూల ఛన్న రోధసం అన్యోన్యాశ్లేషయోత్తుంగ నిరంతర పయోధరాం సునాసాం సుద్విజాం స్నిగ్ధ హాసలీలావలోకనాం గూహంతేం వ్రీడయాత్మానం నీలాలకవరూథినీం ఉపలభ్యాసురాధర్మ సర్వే సమ్ముముహు స్త్రియం అనే 3 శ్లోకాల్లో మహర్షి గారు చెప్తున్నారు. బ్రహ్మగారు శరీరాన్ని విడిచిపెట్టడం ఏమిటి, ఆ శరీరం సంధ్యాకాలంగా మారిపోవటం, పగలు రాత్రికి మధ్యలో ఉండేటువంటి కాలం సంధ్యాకాలం అయితే ఆ సంధ్యాకాలంగా మారిపోవటం ఏంటి అనే సందేహం వస్తుంది. అందుకని ఈ సంధ్యాకాలాన్ని బ్రహ్మగారి శరీరం విడిచిపెట్టడంతో తయారైనటువంటి సంధ్యాకాలాన్ని ఒక అందమైన స్త్రీతో పోలిస్తే సరిపోతుంది, కథకు కూడా సరిగ్గా అంటుతుంది అని మైత్రేయ మహర్షి గారు భావిస్తున్నారు. అందుకని ఈ సంధ్యాకాలాన్ని ఈ 3 శ్లోకాల్లోనూ పై శ్లోకాల్లో కూడాను అందమైన స్త్రీగా వర్ణిస్తూ వస్తున్నారు. బ్రహ్మగారు విడిచిపెట్టినటువంటి ఆ శరీరం ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించింది. ఆ అందమైన స్త్రీ అంటే సంధ్యాకాలం అనే కాలానికి ప్రతీకగా ఉండేటువంటి స్త్రీ తాం క్వణచ్చరణాంభోజాం మద విహ్వలలోచనాం కాంచీ విలాప విలసత్ దుకూల ఛన్న రోధసం అనే తీరులో ఉంది. ఆవిడ యొక్క కాలి అందెలు క్వణచ్చరణాంభోజం, కాలి అందెలు సవ్వడి చేస్తున్నాయి. ఆ కాలు చాలా తామర పువ్వులాగా అందంగా ఉంది. చరణాంభోజం, ఆ చరణాంభోజం కాస్త అందెల శబ్దాన్ని చేస్తోంది. క్వణత్ క్వణత్ అంటే అందమైన శబ్దాన్ని చేస్తోంది. ఆవిడ కళ్ళు మద విహ్వల లోచనాం, ఏదో మత్తెక్కినట్లుగా అరం మోడుపుతో ఉన్నాయి. సగం తెరుచుకుని సగం మూసుకుని ఉన్నాయి. మద విహ్వల లోచనాం, ఆ కళ్ళు కూడా ఒక చోట నిలవటం లేదు, ఇటు అటు కదులుతున్నాయి, విహ్వలంగా ఉన్నాయి, భయంతో ఉన్నట్లుగా మత్తెక్కి ఉన్నట్లుగా కదులుతున్నాయి. కాంచీ కలాప విలసత్ దుకూల ఛన్న రోధసం, ఆవిడ పట్టుబట్ట కట్టుకుంది, పట్టు చీర కట్టుకుంది. ఆ పట్టు చీర మీద అందమైన వడ్డాణం ఉంది. కాంచీ కలాప విలసత్ దుకూల ఛన్న రోధసం, ఆ పట్టుబట్టతో తన యొక్క నడుము భాగాన్ని కప్పుకుని ఉంది. నడుము భాగం మీద
పట్టు చీర, ఆ చీర మీద మంచి వడ్డాణం, అందులోనూ అందమైన వడ్డాణం ఉంది. వడ్డాణం అంటే టైట్గా ఉండేటువంటి వడ్డాణం కాదు, కాంచి అంటే కొంచెం లూజ్గా ఉండే, కాస్త కదులుతూ అందంగా నడుస్తున్నప్పుడు కదులుతూ ఉండేటువంటి టైపు వడ్డాణం ఇది, అది ఉంది. తాం వణచరణాంభోజాం మదవిహ్వలలోచనాం కాంచీ కలాప విలసద్దుకూల ఛన్నరోధసం అనే తీరులో ఈ స్త్రీ ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది రాక్షసుల లేదా అసురుల యొక్క కంటికి కనిపించినటువంటి స్త్రీ యొక్క రూపం. దీన్నే సంధ్యాకాలం తాలూకు రూపంగా చూసుకున్నట్లయితే కొంచెం వేరే రకంగా ఉంటుంది. ఆ సంధ్యాకాలంలోనే ఆవులు లేదా పశువులు ఇవన్నీ ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వాటి కాళ్ళకి కట్టినటువంటి గజ్జలు గల్ గల్మంటూ శబ్దం చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి క్వణచరణాంభోజాం, ఆ సంధ్యాకాలం అనేది కాలి అందెల లేదా కాలి గజ్జల చప్పుడుతో కూడి ఉంటుంది. మద విహ్వల లోచనాం, చూపు ఎవరికీ సరిగ్గా ఆనదు. చూపు ఆనకపోవటం అనేది కూడా ఉండదు, కనిపించదు అనే మాట లేదు, అలాగని స్పష్టంగా కనిపించదు, కొంచెం ఇటు అటుగా కనిపిస్తూ ఉంటుంది, కదిలిపోతూ ఉంటాయి ప్రతి దృశ్యము కూడాను. అందువల్ల మద విహ్వల లోచనాం కాంచీ కలాప విలసద్దుకూల ఛన్నరోధసం. ఒకసారి చూడగలిగితే, ఒక టేస్ట్ ఉన్నటువంటి మనస్సుతో గనక చూడగలిగితే, ఆ సూర్యుడు అస్తమించే దిగేటువంటి ప్రాంతంలో మొత్తం అంతా కూడా బంగారు వర్ణంతో కూడి ఉంటుంది. కొంచెం ఆరెంజ్ కలర్ కూడా వస్తుంది ఒక్కొక్కప్పుడు. ఆ బంగారు రంగులో ఉండేటువంటి ప్రాంతాన్ని జాగ్రత్తగా గమనించుకుంటే అది ఒక మంచి పట్టు చీర కట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆ బంగారు రంగు చీరతో పాటుగా పైన రంగు మారినటువంటి రేఖలు కూడా కొన్ని కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా గమనించుకుంటే అది ఆ పట్టు చీర మీద ఉండేటువంటి ఈ కాంచి లేదా లూజ్గా ఉండేటువంటి వడ్డాణం అనేటువంటి తీరులో ఉంటుంది. కాంచీ కలాప విలసద్దుకూల ఛన్నరోధసం. రోధ అనేది తీరం, అంటే ఈ సంధ్య మనకు కనిపించేటువంటి తీరం అనేటువంటి అర్థాన్ని చెబుతోంది. ఆ సంధ్య కలిసేటువంటి, భూమి ఆకాశం కలుస్తున్నట్లుగా మనకు అనిపించేటువంటి ప్రాంతంలో ఈ సంధ్యా సమయంలో కనిపించేటువంటి దృశ్యం ఇది అని అర్థం చేసుకోవచ్చు అనడానికి వీలుగా మహర్షి గారు చెప్తున్నారు. దీనితోడు అన్యోన్యాశ్లేషయోత్తుంగ నిరంతర పయోధరాం సుహాసాం సుద్విజాం స్నిగ్ధ హాసలీలావ లోకనాం అనే తీరులో కూడా ఆ స్త్రీ రూపం ఉంది అని రెండో శ్లోకంలో చెప్తున్నారు. ఆవిడ యొక్క స్తనాలు చాలా పెద్దగా దగ్గరగా ఉన్నాయి అని ఒక భాగంలో చెప్తున్నారు. ఆవిడ ముక్కు అందమైన ముక్కుగా ఉంది, సునాసాం సుద్విజాం, మంచి పలువరస ఉన్నటువంటిది ఆవిడ. స్నిగ్ధ హాస లీలావలోకనం, ఆవిడ చిరునవ్వు నవ్వినా లేకపోతే ఒక చూపు చూసినా సరే అందులో స్నేహం అనేది కనిపిస్తోంది. స్నిగ్ధ హాస లీలావలోకనం, రెండు, చిరునవ్వు అలాగే ఆ చూపు రెండు కూడా బాగున్నాయి అని స్త్రీని వర్ణిస్తున్నట్లుగా చెప్తున్నారు. అదే సమయంలో సంధ్య అనేటువంటి అర్థంలో తీసుకున్నట్లయితే అన్యోన్యాశ్లేషయోత్తుంగ నిరంతర పయోధరం, ఆ సంధ్యా కాలంలో చిన్న చిన్నవో లేదా మంచి మంచి మబ్బులో కొన్ని ఉన్నాయి అని అనుకుంటే ఆ మబ్బులు ఒకదానికి ఒకటి ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి కూడా. అన్యోన్యాశ్లేషయ, ఒకదానికొకటి ఢీ కొట్టుకుని ఉత్తుంగ, ఒకదానికొకటి ఢీ కొట్టుకుని కలిసిపోయి పెద్దగా తయారైపోయినాయి. ఉత్తుంగ నిరంతర, కొట్టుకున్న తరువాత ఒకదానికొకటి కలిసిపోయిన తర్వాత రెండిటికి మధ్య తేడా తెలియటం లేదు. నిరంతర పయోధరం అంటే మేఘాలను ఆ సంధ్యాకాలం కలిగి ఉంది. అందమైన సాయంత్రం. అన్యోన్యాశ్లేషయోత్తుంగ నిరంతర పయోధరం సునాసాం, ఆ సమయంలో మంచి వాసన అనేది
వస్తూ ఉంది. ఆ సమయంలోనే విచ్చుకునేటువంటి పూలు కొన్ని ఉంటాయి. ముక్కుకు ఆహ్లాదంగా మంచి వాసనలను వెదజల్లేటువంటి పూలు కొన్ని విచ్చుకుంటాయి. పెంచుకోవటం మానేశారే కానీ పెంచుకుంటే విచ్చుకునే పూలు మంచివే ఉన్నాయి. పేర్లు కూడా చెప్పక్కర్లేదు. సుద్విజాం, ద్విజ అంటే పక్షి అనే అర్థం కూడా ఉంది. పక్షులు ఆ ఆకాశంలో అలా 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 అందంగా ఎగురుతున్నాయి. సుద్విజాం స్నిగ్ధహాస లీలావలోకనం. మనుషులందరూ కూడా ఆ సమయంలో తమ తమ పనులన్నీ పూర్తి చేసుకుని ఒకళ్ళనొకళ్ళు చిరునవ్వుతో పలకరించుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు కాస్తంత ప్రేమగా చూసుకుంటున్నారు. లేదా కొంచెం రొమాంటిక్గా చెప్పుకునేట్లయితే పగలల్లా ఆఫీస్లో పనిచేసి అలసిపోయి భర్త గారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి స్నేహంగా స్నిగ్ధంగా భార్యను చూసి నవ్వుతున్నాడు. ఆవిడ కూడా ఈయన్ని ప్రేమగా చూస్తోంది అనేటువంటి సంఘటనకు ఈవిడ ఆశ్రయంగా ఉంటుంది. స్నిగ్ధ హాస లీలావలోకన. ఇలాంటి స్త్రీని గూహంతీం వ్రీడయాత్మానం లీలాలక వరూథినీం ఉపలభ్యాసురాధర్మ సర్వే సమ్ముముహు స్త్రియం. ఇలాంటి స్త్రీని గూహంతీం వ్రీడయా ఆత్మానం. ఆవిడ తన చుట్టూ ఈ అసురులు చేరారు అనే సంగతి చూసింది. చూసి వీళ్ళందరూ తనని చూస్తున్నారు అని చూసి సిగ్గుపడింది. ఆ సిగ్గుతో ఒకసారి పైట మొత్తం కప్పుకుంది. గూహంతీం వ్రీడయ ఆత్మానం. సిగ్గు బాగా ఎక్కువైతే చేసే పని చేసింది. గూహంతీం వ్రీడయ ఆత్మానం. కాకపోతే జాగ్రత్తగా చూస్తే నీలాలక వరూథిని, నల్లటి కురులు ఆవిడ తలకాయ మీద ఉన్నాయి. అలాంటి స్త్రీని ఈ అసురులు చూశారు. ఉపలభ్య, చూసిన వాళ్ళు చూసినట్లుగా, ఓ ధర్మ విదురుడా, అసురా సర్వే సమ్ముముహు. ఈ అసురులందరూ కూడా అక్కడికక్కడ మోహపడిపోయారు. అక్కడికక్కడ సమ్మోహానికి గురయ్యారు. వాళ్ళకి ఇంకా ముందు వెనక ఏమీ తోచలేదు. మనం ఎవరము, ఎందుకు వచ్చాము, ఎక్కడ పుట్టాము, ఎలా తయారయ్యాము, ఈవిడెవరు, ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఈవిడ వెంట పడితే పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచనలే రానటువంటి స్థాయిలో మోహపడిపోయారు. గూహంతీం వ్రీడయాత్మానం నీలాలక వరూథినీం ఉపలభ్యాసురాధర్మ సర్వే సమ్ముముహు స్త్రియం అని మహర్షి గారు చెప్తున్నారు. అదే సంధ్యాకాల వర్ణనలో తీసుకున్నట్లయితే ఈవిడ సంధ్య అనేటువంటి ఆవిడ క్రమక్రమంగా ముందుకు వెళుతూ ఉండగా, కాలం గడుస్తూ ఉండగా తనలో మొత్తం ప్రపంచాన్ని కప్పేసుకుంటున్నట్లుగా ఉంటుంది. గూహంతీం వ్రీడయా ఆత్మానం. చీకటికి దారి తీస్తోంది ఈవిడ. కాబట్టి చీకటికి దారి తీసేటువంటి ఈ సంధ్య తనలో ప్రపంచం మొత్తాన్ని కప్పేస్తోంది. తన పైట కింద ప్రపంచాన్ని కప్పేసినట్లుగా చేస్తోంది. అలాగే చీకట్లు బాగా ముసురుకోబోతున్నాయి. ఆ చీకట్లు జాగ్రత్తగా చూస్తే ఈవిడ కేశాల్లాగా ఉన్నాయి అని అనుకోవచ్చు. నీల అలక వరూథిని. నల్లని చీకట్లు క్రమక్రమంగా ముసురుకుంటున్నాయి. ఆ చీకట్లు ముసురుకునేందుకు వీలుగా ఈ సంధ్యాకాలం అనేది ఉంది. ఈ సంధ్యాకాలాన్ని రెండు రకాల మనుషులు చూడొచ్చు. 2 టైప్స్ చూడొచ్చు. ఒకళ్ళు ఇది ఇంతకు ముందే చెప్పినట్లుగా పరమేశ్వరుడు తాండవమాడేటువంటి కాలం అని భావించేటువంటి వాళ్ళు. పరమేశ్వరుడు తాండవమాడుతాడు కాబట్టి ఆయనకు కోపం రానటువంటి, ఆయనకు ఇష్టమైనటువంటి వైదికమైన కర్మలతో ఈ కాలాన్ని గలపాలి అని ఆలోచించేటువంటి వాళ్ళు. ఇది ఒక టైపు. రెండవ టైపు, ఈ కాలం మనకు విశ్రాంతిని అందించడానికి సిద్ధమైనటువంటి కాలం. ఇంతవరకు చాలా కష్టపడిపోయాము కాబట్టి ఎంటర్టైన్మెంట్కి వెళ్ళటానికి ఇది సరి అయిన కాలం అని అనుకునేటువంటి టైపు. ఈ అసురులు రెండవ టైపు వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఉపలభ్య అసురా సర్వే సమ్ముముహు స్త్రియం. వాళ్ళు పూర్తిగా సమ్మోహపడిపోయారు. వాళ్ళ మనసులో ఉండేటువంటి ఇంద్రియ లౌల్యానికి ఈ కాలం అనువుగా ఉంది అని వాళ్ళు భావించారు. అంతే తప్ప
ఈ కాలాన్ని గురించి ఇంతకుముందు చెప్పినట్లుగా వాళ్ళు అర్థం చేసుకోలేదు అని మహర్షి గారు చెప్తున్నారు. గూహంతీం వ్రీడయాత్మానం నీలాలక వరూథినీం ఉపలభ్య అసురాధర్మ సర్వే సమ్ముముహుస్త్రియం అనే ఈ శ్లోకంలో. ఇదైన తర్వాత ఇలాంటి ఇంద్రియ లౌల్యం ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పటానికి కొంత రాక్షసుల తాలూకు మాటలను వర్ణించడం అనే పని మహర్షి గారు చేశారు. అహోరూపం అహోధైర్యం అహో అస్యా నవం వయ మధ్యే కామయమానానాం అకామేవ విసర్పతి అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటం ప్రారంభించారు. అహోరూపం, అసలు ఇంతవరకు మనం ఇలాంటి రూపాన్ని చూసిందే లేదు. అహోధైర్యం, ఒక్క స్త్రీ, ఒకే ఒక స్త్రీ ఇంతమంది మనం చుట్టూ మోగినా సరే ఎలా ధైర్యంగా నుంచునుంది. అహో ధైర్యం అహో అస్యా నవం వయ, అబ్బా కొత్త వయస్సులో, ఇప్పుడిప్పుడే వయస్సు వస్తోంది ఈవిడికి, అలాంటి వయస్సులో ఉంది. అహో రూపం అహో ధైర్యం అహో అస్యా నవం వయ. ఈ మూడిట్లోనూ ఈవిడ ధైర్యం గురించి చాలా గట్టిగా చెప్పుకోవాలి. మధ్యే కామయమానానాం, ఇంతమంది మనమందరము ఈవిడిని కోరుకుంటుంటే, ఈవిడి మీద మోహపడుతూ ఉంటే, ఈవిడ విసర్పతి హాయిగా మన మధ్యలో తిరుగుతోంది. ఇలా తిరుగుతోంది. అకామేవ విసర్పతి, మన మీద ఆవిడికి ఏమీ కోరిక లేదు అన్నట్లు తిరుగుతోంది. అహో రూపం అహో ధైర్యం అహో అస్యానవం వయ మధ్యే కామయమానానాం అకామేవ విసర్పతి అని అసురులు తమలో తాము మాట్లాడుకోవటం ప్రారంభించారు అని మహర్షి గారు చెప్తున్నారు. వీళ్ళ మాటల్లో కొంతవరకైతే నిజముంది. అహోరూపం, ఈ సంధ్యాకాలం తాలూకు రూపం, అందం గురించి చెప్పుకోనక్కర్లేదు. ఎండ తాలూకు ప్రభావం తగ్గి మిరుమిట్లు గలిపేటువంటి వెలుగులు తగ్గి కాస్తంత చీకట్లు ముసురుకునేటువంటి వేళ, మనసుకు విశ్రాంతి ఆహ్లాదం అనే రెండు ఏకకాలంలో అమరేటువంటి వేళ అహో రూపం. అహో ధైర్యం, ఎంత తక్కువ కాలం పాటు ఈ కాలం ఉంటుంది అని చెప్పలేము, ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంటూ ఉంటుంది. అహో ధైర్యం ఉన్నది అంటే కనుక చాలా బాగుంది అని అనుకోవాలి. అహో అస్యా నవం వయ, ఎలాగైతే యౌవనం అనేది టకటకటగా కరిగిపోతూ ఉంటుందో, నవయౌవనం అనేది వచ్చినట్లే ఉంటుంది, ఎప్పుడు జారిపోయిందో తెలియకుండా ఉంటుంది అనేది ఎలా ఉందో, ఈ సంధ్యాకాలం కూడా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పూర్తయిపోయింది అని కనిపించడం లేదు. ఇలాంటి సంధ్యాకాలాన్ని, ఎక్కువసేపు ఉండని కాలాన్ని, ఎంతసేపు ఉంటుందో తెలియని కాలాన్ని, అందమైనటువంటి కాలాన్ని మంచి పనికి వాడుకోవాలి అనే ఆలోచన చేసేవారికైతే ఈ మాటల్లో చాలా అర్థం ఉన్నట్లే ఉంది. కానీ ఆ ఆలోచన లేకపోయినా సరే రాక్షసులు ఈ మాట మాట్లాడుకున్నారు. మధ్యే కామయమానానాం అకామేవ విసర్పతి అని అని మహర్షి గారు చెప్తున్నారు. చెప్తూ వితర్కయంతో బహుధా తాం సంధ్యాం ప్రమదాకృతిం అభిసంభావ్య విశ్రంభాత్ పర్యపృచ్ఛన్ కుమేధసః. ఓ పెద్ద బ్యాచ్ కదా ఇది, వాటర్ ఫాల్స్ బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ ఏం చేశారు, వితర్కయంతో బహుధా, ముందు దూరం నుంచి బాగుంది 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 అని వీళ్ళలో వీళ్ళే మాట్లాడుకున్నారు. ఓ బ్యాచ్ మాట్లాడుకున్నట్లుగానే, మనకు తెలిసిన బ్యాచ్ మాట్లాడుకున్నట్టుగానే మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని తాం సంధ్యాం ప్రమదాకృతిం, ఇది సంధ్యాకాలం అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. చేసుకోలేక ప్రమదాకృతిం, స్త్రీ రూపంలో ఉంది అనుకుని స్త్రీ అనే అనుకున్నారు. అనుకున్న వాళ్ళు నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు ముందుగా మాట్లాడు అని మన ఫ్రెండ్స్ అనుకుంటారు కదా, అలా అనుకోకుండా నేను వెళతాను అంటే నేను వెళతాను అని ముందుకు దూకారు. ఎవరికి వాళ్ళు ముందుకు దూకటంతో అందరూ ముందుకు దోచేసినట్లయింది. దాంతో అభిసంభావ్య విశ్రంభాత్ పర్యపృచ్ఛన్, అందరూ ఆవిడ దగ్గరికి చేరిపోయారు. అందరూ ఆవిడ దగ్గరికి చేరి ఆవిడ్ని చాలా గౌరవించడం మొదలుపెట్టారు. మన బ్యాచ్ మాట్లాడినట్టుగానే, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, మీకు ఏమన్నా కష్టం ఉందా, మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మేము తీరుస్తాము, మీకు ఏమన్నా కష్టాలు ఉంటే తీరుస్తాము అన్నట్లుగా ఏదో మొదలుపెట్టారు. అభిసంభావ్య విశ్రంభాత్, మెల్లగా చనువు పెంచుకున్నారు. ఆ చనువుతో
పర్యపృచ్ఛన్, అడగటం ప్రారంభించారు. అడిగే ప్రశ్నలు చక్కగా అడుగుతున్నారు, లేదా గౌరవిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు, కానీ వీళ్ళేమీ మంచివాళ్ళు కారు, మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే. కుమేధస, అభిప్రాయం మనసులో వేరే ఉంది. ఆ అభిప్రాయంతో ఈవిడ్ని అడగటం మొదలుపెట్టారు. వితర్కయంతో బహుధా తాం సంధ్యాం ప్రమదాకృతిం అభిసంభావ్య విశ్రంభాత్ పర్యపృచ్ఛన్ కుమేధస అని మహర్షి గారు చెప్తున్నారు. ఏమని అడిగారు? కాసి కస్యాసి రంభోరు కోవార్థస్తేత్ర భామిని రూపద్రవిణ పణ్యేన దుర్భగాన్నో విబాధసే అని అడిగారు. కాసి, నువ్వెవరివి? కస్యాసి, ఎవరమ్మాయివి? రంభోరు అంటే అందమైన తొడలు కలిగిన దానా? కోవా అర్థస్తే అత్ర భామిని, నువ్వెందుకు ఇక్కడున్నావు? నువ్వు ఇక్కడ ఉండటానికి ప్రయోజనం ఏమిటి? కాసి కస్యాసి రంభోరు కోవార్థస్తే అత్ర భామిని, వచ్చిన దానివి నీ పనేదో నువ్వు చూసుకోకుండా రూపద్రవిణ పణ్యేన దుర్భగాన్నో విబాధసే, నీ రూపాన్ని, నీ అందాన్ని ద్రవిణం, డబ్బుగా చేసి ఆ రూపం అనేటువంటి ధనంతో, ఆ డబ్బుతో మా మనసులను కొలగొట్టేస్తున్నావు, మా మనసులని కొనేసుకున్నావు. రూపద్రవిణ పణ్యేన, కొనేసుకున్న దానివి మమ్మల్ని తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళట్లేదు. ఏం చేస్తున్నావు? దుర్భగాన్నో విబాధసే, మమ్మల్ని బాధ పెడుతున్నావు. నీ అందంతో మమ్మల్ని కొనేసుకున్నావు. నువ్వు కొనేసుకున్నావు కాబట్టే మేమందరము నీ దగ్గరికి వచ్చేసాము. వచ్చిన తర్వాత మాలో ఎవరిని కూడా నువ్వు పట్టించుకోవట్లేదు. నీ మానాన నువ్వు ముందుకు పోతూనే ఉన్నావు. దుర్భగాన్నో విబాధసే, మమ్మల్ని చాలా బాధ పెడుతున్నావు అని ప్రారంభించారు. కాసి కస్యాసి రంభోరు కోవార్థస్తేత్ర భామిని రూపద్రవిణ పణ్యేన దుర్భగాన్నో విబాధసే అని అసురులు ఆవిడ్ని అడిగారు. అడిగిన వాళ్ళు కొంచెం స్టెప్ ముందుకు వేసి, యావాకాచిత్వమబలే దిష్ట్యా సందర్శనం తవ ఉత్సునో శీక్షమాణానాం కందుక క్రీడయా మనః అని తమ అభిప్రాయాన్ని కొంచెం గూఢంగా చెప్పారు. యావాకాచిత్వం అబలే, నువ్వెవరివైనా కావు, మాకెందుకు? అబలే, నిన్ను చూస్తే నిన్ను చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోవటం సులభం అని అనిపిస్తోంది. అబలగా నువ్వు కనిపిస్తున్నావు. యావా కాచిత్వం అబలే, కానీ అలా మేం చేయము, నీ మీద చాలా గౌరవం ఉంది మాకు. దిష్ట్యా సందర్శనం తవ, మా అదృష్టం బాగుండి నువ్వు మా కంటికి కనిపించావు. దిష్ట్యా సందర్శనం తవ ఉత్సునోషి ఈక్షమాణానాం మనః, నువ్వు నిన్ను చూస్తున్నటువంటి మా మనసుల్ని మొత్తాన్ని లాగేసుకుంటున్నావు, లేదా మథించి పారేస్తున్నావు. ఉత్సునోషి ఈక్షమాణానాం మనః, అందులోనూ నువ్వేం చేస్తున్నావంటే మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, మా వైపు చూడట్లేదు, మాలో ఎవరినీ లెక్క చేయట్లేదు. లెక్క చేయకుండా నీ మానాన నువ్వు బాల్ తీసుకొచ్చి ఆ బాల్తో ఆడుకుంటున్నావు. కందుక క్రీడయా, కందుకంతో బాల్తో నువ్వు ఆడుకుంటున్నావు. ఆడుకోవటంతో నీ ఆటను చూసి మా మనస్సు ఇంకా కూడా ఇబ్బంది పడిపోతోంది. మా మనసుని ఎవరో ఒక కవ్వం పట్టుకుని చిలికేస్తున్నట్లుగా తయారైపోతోంది. ఉత్సునోషి ఈక్షమాణానాం కందుక క్రీడయా మనః అని అసురులు ఆవిడతో అన్నారు. యావాకాచిత్వమబలే దిష్ట్యా సందర్శనం తవ ఉత్సునోషి ఈక్షమాణానాం కందుక క్రీడయా మనః అని అన్నారు. అని చిన్న చిన్న మాటలతో నిన్ను పొగిడితే లాభం లేదు, నిన్ను చక్కగా మేము పొగుడుతాము చూడు అని ఒక పెద్ద శ్లోకంలో నైకత్రతే జయతి శాలిని పాద పద్మం ఘ్నంత్యా ముహుః కరతలేన పతంగం మధ్యం విషీదతి బృహత్స్తనభారభీతం శాంతేవ దృష్టిరమలా సుశిఖా సమూహ అని ఆవిడ్ని వర్ణించారు. నైకత్రతే జయతి శాలిని పాదపద్మం, శాలిని అంటే ఓ శ్లాఘ్యమైనటువంటి అందగత్తె, నీ పాదపద్మం, నీ పాదం అనేటువంటి తామర పువ్వు ఒకచోట స్థిరంగా నిలవటం లేదు.
నైకత్రతే జయతి శాలిని పాదపద్మం. ఆ పాదపద్మం, ఆ తామర పువ్వు లాంటి అందమైనటువంటి సున్నితమైన పాదం అడుగులు వేస్తుంటే ఒక్కొక్క అడుగులోనూ ఒక్కొక్క విలాసం కనిపిస్తోంది. నైకత్రతే జయతి. ఆ విలాసాల్లో ఒక విలాసంతోనే అది బాగా ఉంది అని చెప్పడానికి వీల్లేదు, ఒక విలాసంతోనే గెలుస్తోంది అని చెప్పడానికి వీల్లేదు. అన్ని రకాల విన్యాసాలని, అన్ని రకాల విలాసాలని ఆ పాదపద్మం చూపిస్తోంది. నైకత్రతే జయతి శాలిని పాదపద్మం. దీనికి తోడు ఘనంతయా ముహుః కరతలేన పతత్పతంగం. ఒక బాల్ తీసుకుని దాంతో బాల్ని కొట్టుకుంటూ కూర్చున్నావు కదా, ఘనంతయా ముహుః, మళ్ళీ మళ్ళీ నీ చేత్తో అరచేత్తో పతత్పతంగం బాలుని కొడుతున్నావు. అటు పాదాలను చూడాలా, ఇటు చేతుల్ని చూడాలా అని తెలుసుకోలేకపోతున్నాము. దీనికి తోడు మధ్యం విషీదతి బృహత్ స్తనభార భీతం. నీ నడుము అనేది సన్నటి నడుము ఎప్పుడు కూలిపోతుందో అని మాకు భయంగా ఉంది, అంత సన్నగా ఉంది. దీనికి తోడు నీ పైభాగంలో ఉండేటువంటి భారానికి ఇది ఎప్పుడు పడిపోతుందో అనే భయం క్షణక్షణానికి మాలో పెరిగిపోతోంది. నీ దృష్టిలో మాత్రం, నీ చూపులో మాత్రం అమలా దృష్టి శాంత ఇవ, నైర్మల్యం అనేది కనిపిస్తోంది, మాలాంటి వాళ్ళకే కనిపిస్తోంది. అలాగే శాంతంగా నీ దృష్టి కనిపిస్తోంది, మాలో ఎవరిని లెక్క చేసేటట్టు నీ దృష్టి లేదు. సుశిఖా సమూహ, నీ కురులు, నల్లటి కురులు చాలా విస్తృతంగా చాలా అందంగా ఉన్నాయి అని అసురులు ఆ సంధ్య, స్త్రీ రూపాన్ని దాల్చినటువంటి సంధ్యను పొగడటం మొదలుపెట్టారు. మొదలుపెట్టలేదు, చివరికి వచ్చారు. వాళ్ళు పాపం ఏ అర్థంలో అన్నారో కానీ మహర్షి గారు మాత్రం దీనికి సంధ్య అనే అర్థమే తీసుకోండి, ఈ వర్ణనలో అవన్నీ కావ్యాల్లో పెట్టుకోవాలి, మనం పెద్దగా పెట్టుకోకూడదు అని నైకత్రతే జయతి శాలిని పాదపద్మం. ఓ సంధ్య, నీ పాదం ఒక చోట స్థిరంగా ఉండటం లేదు, క్షణక్షణానికి మారిపోతోంది. ఆ గీత, సంధ్యాకాలంలో ఉండేటువంటి వెలుగు చీకట్లకి మధ్య ఉండేటువంటి గీత క్రమక్రమంగా చెరిగిపోతోంది. నైకత్రతే జయతి శాలిని పాదపద్మం. దీనికి తోడు సూర్యుడు లోపలికి దిగిపోతూ దిగిపోతూ ఉంటే సంధ్య అనేటువంటి నీవు ఘనంతయా ముహుః కరతలేన పతత్పతంగం. ఇంతవరకు ఆకాశంలో ఎగిరినటువంటి పతంగం అనే సూర్యుణ్ణి, ఆకాశంలో గాలిపటంలాగా ఎరిగినటువంటి సూర్యుణ్ణి నీవు చేత్తో తొక్కి కిందకి తోసేస్తున్నావు అని అనిపిస్తోంది. సూర్యుడు ఇంకా కనుమరుగైపోతున్నాడు. మధ్యం విషీదతి బృహత్ స్తనభార భీతం. నీ గీతలో ఉండేటువంటి వైశాల్యం క్రమక్రమంగా తగ్గిపోతోంది. ఆ ఎరుపు లేదా ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి గీత క్రమక్రమంగా తగ్గిపోతోంది. శాంతేవ దృష్టి రమల, నువ్వు మాత్రం నిర్మలంగా శాంతంగా చూసుకుంటూ, సుశిఖా సమూహ, నీ కురుల్లాంటి చీకట్లను క్రమక్రమంగా పెంచుతూ నీ మానాన్ని నువ్వు పని చేసుకుంటున్నట్టు పోతున్నావు. చూడపోతే సంధ్య అనేటువంటి ఈ సమయం పూర్తయిపోతున్నట్లుంది. మేము చేయాల్సినటువంటి పనులు, మేము చేయాల్సిన సత్కర్మలు ఇంకా కూడా బాకీ ఉన్నట్లే ఉన్నాయి. ఆ బాకీ ఉండేటువంటి సత్కర్మలను చేసుకోవటంలో మేము మునిగిపోవాలి అని అనుకోవటానికి ఈ శ్లోకాన్ని వాడుకుంటే సరిపోతుంది అని అంటున్నారు మహర్షి గారు. నైకత్రతే జయతి శాలిని పాదపద్మం, ఘనంతయా ముహుః కరతలేన పతత్పతంగం, మధ్యం విషీదతి బృహత్ స్తనభారభీతం, శాంతేవ దృష్టి రమరా సుశిఖా సమూహ అనే ఈ శ్లోకంలో. ఇలా ఇది సాయంతనీం సంధ్యాం అసురా ప్రమదాయతీం ప్రలోభయంతీం జగృహు మత్వా మూఢధియ స్త్రియం అని ఈ టాపిక్ని ఇక్కడికి క్లోజ్ చేసేశారు మహర్షి గారు. ఇది ఇలా మాట్లాడుకుంటూ సాయంతనీం సంధ్యాం, సాయంతనీం సాయంకాలంలో వచ్చినటువంటి సంధ్యాం, పగలు రాత్రికి మధ్యకాలం అనేటువంటి కాలాన్ని అసురాహ రాక్షసులు ప్రమదాయతీం స్త్రీ రూపంలో గ్రహించి, ప్రలోభయంతీం వాళ్ళని ఆవిడ ప్రలోభపడుతున్నట్లుగా భావించి ఆ ప్రలోభానికి గురి అవుతూ జగృహు ఆవిడ్ని స్వీకరించారు. మత్వా మూఢధియ స్త్రియం, ఆవిడ్ని స్త్రీ ప్రధానంగా భావించారు. చీకట్లు అనేవి ఇలాంటి కార్యక్రమాలకు సంకేతం అని భావించారు. భావించి ఆ విధంగా వాళ్ళు
నడుచుకుంటూ పోయారు అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది సాయంతనీం సంధ్యాం అసురా ప్రమదాయతీం ప్రలోభయంతీం జగృహు మత్వా మూఢధియా స్త్రియం అనే ఈ శ్లోకం. ఈ శ్లోకంతో ఈ టాపిక్ని అంటే అసురులు సంధ్యాకాలము అనేటువంటి టాపిక్ని మహర్షి గారు పూర్తి చేసేస్తున్నారు, ఇక్కడికి క్లోజ్ చేసేస్తున్నారు. ఈ టాపిక్ మొత్తం మీద చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైన అంశం సృష్టిని అర్థం చేసుకోవటంలో భౌతికమైనటువంటి రీతిలో మాత్రమే అర్థం చేసుకుంటే సరిపోదు. అంటే భౌతికమైన రీతిలో వెలుగు చీకట్ల మధ్యలో ఉండేటువంటి అందమైన భాగం లేదా అందమైనటువంటి భౌతికమైన పదార్థం అని అర్థం చేసుకుంటే సరిపోదు. కొంచెం లోపలికి వెళ్ళి అది కాలం తాలూకు ఒక వైచిత్రి అని అనుకున్నా సరిపోదు. ఆ కాలంలో మనసులో ఏ భావం రేగుతోంది అని గుర్తించుకోవటం కూడా సృష్టి ప్రక్రియను అర్థం చేసుకోవటానికి ఒక ఫలితం. సృష్టి కేవలం భౌతికమైన ప్రపంచానికో లేదా కాలమయమైనటువంటి ప్రపంచానికో పరిమితం కాదు, మనసుల్లో లేగేటువంటి భావనలను కూడా తనలో ఇముడ్చుకునే ఉంటుంది. కాబట్టి ఆ కాలానికి ప్రత్యేకించి ఆ కాలాన్ని చూసినప్పుడో లేదా ఆ భౌతికమైనటువంటి మార్పును చూసినప్పుడో మనసులో కలిగేటువంటి భావం ఎలా ఉంది అనే సంగతి ఆలోచించుకోవాలి. ఆ కాలానికి ఈ భావానికి ఒక గుణమయమైనటువంటి సంబంధం ఒకటి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకుని ఆ కాలంలో గనక మంచి సంకల్పం కలిగే మాట అయితే పర్వాలేదు, నో ప్రాబ్లం. అలా కాకుండా మంచి సంకల్పం కాకుండా వేరే రకమైనటువంటి ఇంద్రియ లౌల్యాలకు సంబంధించినటువంటి సంకల్పాలు కలిగితే మాత్రం, ఆ సంకల్పాలు రేగితే మాత్రం దాన్ని జాగ్రత్తగా అదుపు చేసుకోవాలి. కనీసం ఈ కాలానికి పరిమితమైనా పర్వాలేదు, కానీ ఆ లౌల్యాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఈ కాలంలో ఈ ఇంద్రియ లౌల్యాన్ని ప్రత్యేకించి అదుపు చేసుకోవటం ఎట్లా అంటే దానికి బ్రహ్మగారు చేసినటువంటి పనిని చూపించి మహర్షి గారు ఉదాహరణ చూపించారు. త్వమేకః కిల లోకానాం క్లిష్టానాం క్లేశనాశనః త్వమేకః క్లేశదస్తేషాం అనాసన్న పదాం తవ అని అన్నారు కదా. పరమాత్మను మనసులో ఉంచుకోవటం, పరమాత్మను భక్తిగా ధ్యానించుకోవటం. ఒకవేళ గనక ఈ భావం మనకి క్లేశాన్ని లేదా కష్టాన్ని ఇచ్చే మాట అయితే, ఆ కష్టాన్ని తీర్చడానికి, కష్టాన్ని ఇచ్చేటువంటి భావనను మనసులోంచి పోగొట్టడానికి పరమాత్మ సిద్ధంగా ఉన్నాడు అని అనుకోవటం. పరమాత్మని గనక మనసులో భావించకపోతే ఇలాంటి క్లేశాలను ఇచ్చేటువంటి భావాలు మన మీద నిరంతరం దాడి చేస్తూనే ఉంటాయి అని అనుకోవటం. అనుకుని పాహిమాం పరమాత్మంస్తే ప్రేషణేన ఆసృజం ప్రజాః తా ఇమాః ఉపాక్రామంతి మాం ప్రభో అని ఆయనను ప్రార్థించుకోవటం అనేది చేసుకోవాలి. పరమాత్మ, ఈ భావాలు నాలో రేగుతూ వస్తున్నాయి, అందులో మంచి భావాలు పర్వాలేదు, మంచి కాని భావాలు అబ్బో చెప్పక్కర్లేదు, మంచి కాని వైపుకు వెళ్ళిపోతున్నటువంటి ఈ ఇంద్రియ లౌల్యాలకు సంబంధించినటువంటి భావాలు నా మీద దాడి చేస్తున్నాయి. ఉపాక్రామంతి, ఈ దాడి చేస్తున్నటువంటి భావాల నుండి నన్ను రక్షించు, పాహిమాం, నువ్వే నన్ను రక్షించాలి అని పరమాత్మను భక్తిగా వేడుకోవటం. వేడుకుని పరమాత్మ యొక్క అనుగ్రహంతో మనసులో రేగేటువంటి ఈ ఇంద్రియ లౌల్యం మొదలైనటువంటి భావాలను అదుపులో ఉంచుకోవటం అనేది చేసుకోవాలి. అలా చేసుకోవటానికి వీలుగా సృష్టి ప్రక్రియను అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి భూతభౌతిక ప్రపంచ సృష్టి ఎలా జరిగిందో మానవుల మనసులలో భావనా సృష్టి కూడా అలాగే సమకాలంలోనే జరిగింది అని అర్థం చేసుకోవాలి. కేవలం భూతభౌతిక ప్రపంచం మీదే నిందారోపణ చేయడానికి వీల్లేదు, భావనామయమైన ప్రపంచం మీద కూడా దృష్టి పెట్టుకోవాలి. దృష్టి పెట్టుకుంటూ దాని తీరులో సృష్టిని అర్థం చేసుకుంటూ అర్థం కాలేదు అనే మాట అనకుండా సృష్టి ప్రక్రియను ఇలా మార్పును తెచ్చుకోవటానికి వీలుగా అర్థం చేసుకోవాలి అని మహర్షి గారు వేదోపదేశం తీరులో ఈ వృత్తాంతంలో మనకు
చేశారు. చేసినటువంటి ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుందాం. సంధ్యాకాలం లాంటి కాలాలని వృథాపరుచుకోవద్దు. ఆ సమయంలో ఏ రకమైనటువంటి ఇంద్రియ లౌల్యానికి సంబంధించినటువంటి పనులు మనం చేయవద్దు. అసురులలాగా లేదా రాక్షసులలాగా మనం మారనక్కర్లేదు. మనం మానవుల్లాగా, మానవుల నుంచి ఎలివేషన్ అనే దాన్ని తెచ్చుకుని దేవతలలాగా మారేటువంటి ప్రయత్నాన్ని చేసుకుందాం. ఆ ప్రయత్నాన్ని మనకు సఫలం చేయమని ఈ జగజ్జన్మ స్థితిలయ కారణమైనటువంటి ఆ శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు కొంచెం ఆలస్యమైంది, అయినా పర్వాలేదు, ప్రధానమైనటువంటి అంశాన్ని గురించి చర్చించుకున్నాం కాబట్టి పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా చేసుకుందాం. ఓం ఓం నమో వెంకటేశాయ. రక్షింపుము రక్షింపుముపేక్షింపక వినుత నిఖిల బృందారక విశ్వక్షేమంకర వినుముటు దక్షత నియాజ్ఞ నేను తల విడివరుసన్ అని బ్రహ్మగారు ఏ రకంగా పరమాత్మని ప్రార్థించారు, ఆ విధి విధానాన్ని అంతటినీ కూడా ఆచార్యముఖంగా సంధ్యవేళలో అసురవ బుద్ధులు కలగకుండా ఉండాలని ఆచార్య యొక్క దివ్య ఉపదేశాన్ని అందుకున్న ఈ వేళ మనందరం కూడా భక్తి శ్రద్ధలతో శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 20వ అధ్యాయంలో శ్లోకాలను 23వ శ్లోకం దగ్గర నుంచి శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే వింశాధ్యాయే శ్లోకాః దేవో దేవాంజఘనతః సృజతి స్మాతిలోలుపాన్ త ఏనం లోలుపతయా మైథునాయాభిపేదిరే తతో హసంస భగవాన్ అసురైర్నిరపత్రపైః అన్వీయమానస్తరసా క్రుద్ధో భీతః పరాపతత్ స ఉపవ్రజ్య వరదం ప్రపన్నార్తిహరం హరిం అనుగ్రహాయ భక్తానాం అనురూపాత్మదర్శనం పాహి మాం పరమాత్మంస్తే ప్రేషణేనాసృజం ప్రజాః తా ఇమాయభితుం పాపాః ఉపాక్రామంతి మాం ప్రభో త్వమేకః కిల లోకానాం క్లిష్టానాం క్లేశనాశనః త్వమేకః క్లేశదస్తేషాం అనాసన్నపదాం తవ సోవధార్యాస్య కార్పణ్యం వివిక్తాధ్యాత్మదర్శనః విముంచాత్మతనుం ఘోరాం ఇత్యుక్తో విముమోచః తాం క్వణచ్చరణాం భోజాం మదవిహ్వలలోచనాం కాంచీకలాప విలసత్ దుకూలచ్ఛన్నరోధసం కాంచీకలాప విలసద్దుకూలచ్ఛన్నరోధసం అన్యోన్యశ్లేషయోత్పత్తి
అన్యోన్యాశ్లేషయోత్తుంగ నిరంతరపయోధరాం అన్యోన్యాశ్లేషయోత్తుంగ నిరంతరపయోధరాం సునాసాం సుద్విజాం స్నిగ్ధ హాసలీలావలోకనాం సునాసాం సుద్విజాం స్నిగ్ధ హాసలీలావలోకనాం గూహంతీం వ్రీడయాత్మానం నీలాలకవరూధినీం ఉపలభ్యాసురాధర్మ సర్వే సమ్ముః స్త్రియం అహో రూపమహోధైర్యం అహో అస్యానవం వయః మధ్యే కామయమానానాం అకామేవ విసర్పతి వితర్కయంతో బహుధా తాం సంధ్యాం ప్రమదాకృతిం అభిసంభావ్య విశ్రంభాత్ పర్యపృచ్ఛన్ కుమేధసః కాసికస్యాసి రంభోరు కోవార్ధస్తేత్ర భామిని రూపద్రవిణపణ్యేన దుర్భగాన్నో విబాధసే యావా కాచిత్వమబలే దిష్ట్యా సందర్శనం తవ ఉత్సునోపీక్షమాణానాం కందుక క్రీడయా మనః నైకత్రతే జయతి శాలిని పాదపద్మం ఘ్నంత్యా ముహుః కరతలేన పతత్పతంగం మధ్యం విషీదతి బృహత్స్తనభారభీతం శాంతేవ దృష్టిరమలా సుశిఖా సమూహః ఇతి సాయంతనీం సంధ్యాం అసురాః ప్రమదాయతీం ప్రలోభయంతీం జగృహుః మత్వా మూఢధియస్త్రియం ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే వింశాధ్యాయే శ్లోకాః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం
శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నా